హాయ్ అండి. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు అయితే మనం చూడండి, ఈ సారీ మీదకైతే నేను బ్లౌజ్ అయితే తెప్పించుకున్నానండి. మీషోలో ఆర్డర్ అయితే పెట్టాను. చూడండి, ఇలా అయితే తెప్పించుకున్నాను. పర్ఫెక్ట్ కలర్ చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా బాగుందండి. డిజైన్ కూడా చాలా బాగుంది. దీని రేట్ వచ్చేసి మనకి 1300 అయితే పడుతుందండి. 1300 అయితే పడుతుంది. చూడండి, ఇలా అవుతే చూడండి, చేతులు వచ్చేసి సెంటర్కి అవుతే నెట్ అయితే వచ్చేసింది. చూడండి, మెడ అవుతే ఇలా అయితే వచ్చిందండి. చాలా బాగుందండి. ఇది బయట మనం వర్క్ చేయించుకుంటే 6000 పడుతుందండి. మనకు వచ్చేసేసి 1300కే వచ్చిందండి మీషోలో అయితే. చూడండి, చాలా బాగుంది. ఇలా అయితే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. ఈ రోజు అయితే నేను బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. చూడండి, ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి, కరెక్ట్గా పెట్టుకోండి. ఒక టేప్ పని లేదు, పేపర్ పని లేదు. ఓన్లీ మనం బ్లౌజ్ వేసి దీనిపైన అయితే మనం కటింగ్ ఈజీగా ఎలా చేసుకోవాలో అని చూపిస్తాను. ఇలా అయితే చేసుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎవరైనా కటింగ్ చేయొచ్చండి. ఇలా అయితే కటింగ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. చూడండి, ఈ బ్లౌజ్ అయితే నాకు 86 పాయింట్లు అయితే వచ్చిందండి. పన్నా అయితే తక్కువగా ఉంది, కానీ అడ్జస్ట్ చేసుకుని మనం కటింగ్ అయితే చేసుకుందాం. చాలామంది చేసుకోనకి అవట్లేదంట. ఇలా ఆర్డర్ పెట్టినవి కటింగ్ అయితే చేయటానికి రావట్లేదు అని చెప్పారు. ఎలా చేసుకోవాలి ఏంటి అన్నీ చూపిస్తాను. చూడండి, పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇలా అయితే కట్ చేసుకుందాం. సాఫ్ట్గా చేసుకోండి. ఇలా అయితే ఎక్కడ నొగ్గులు రాకూడదు. కింద లైను పై లైను కరెక్ట్గా అయితే రావాలండి. ఇలా మన బ్లౌజ్ అయితే తీసుకోండి. చూడండి, ఈ బ్లౌజ్ వచ్చేసి నేను 4000 పెట్టి వర్క్ అయితే చేపించుకున్నానండి. ఇప్పుడు మనకు వచ్చేసేసి ఇలా మీషోలోనే మనకి చూడండి 1300కి అయితే వస్తుంది. ఇలా అయితే బ్లౌజ్ అయితే చేతులు అన్నీ తిరగవేసేయండి పర్ఫెక్ట్గా. ఇలా నడుము కాడ అయితే పట్టుకోండి, కరెక్ట్గా తిరగవేసి మడత పెట్టండి. మడత పెట్టి మన మెడ వైపు నుంచి కరెక్ట్గా అయితే ఇలా అయితే సర్దుకోండి. ఇలా అయితే కరెక్ట్గా పెట్టుకోండి. భుజాలు పైన చేతులు అన్నీ కూడా ఇలా కరెక్ట్గా పెట్టండి. ఎక్కడ నొగ్గు రాకూడదు. సాఫ్టీగా బాగా బిగలాగి ఇలా అయితే కరెక్ట్గా పెట్టాలి. సాఫ్ట్ అయితే చెయ్యండి. ఇలా నీట్గా సర్దుకోండి. ఎవరైనా ఇలా కటింగ్ ఈజీగా చేయొచ్చండి. వీడియో అయితే కిప్ చేయొద్దు. చాలా కష్టంగా ఉంది అని అనుకుంటున్నారా? లేదండి, చాలా ఈజీ. ఒకసారి అయితే చూడండి, లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అని. చాలా సులువండి. ఇలా అయితే కట్ చేసుకోండి. చూడండి, మెడ భాగం అయితే ఇలా అయితే పెట్టుకోండి. కరెక్ట్గా మనది మెడ ఏ సైజు అయితే ఉంటుందో 10 ఉంటుందో 11 ఉంటుందో చూసుకోండి. ఇలా అయితే పెట్టుకోండి. నేను మీటర్తో అయితే చూస్తలేదు. మనకి ఏ బ్లౌజ్ మనకు కరెక్ట్గా అయితే ఉంటుందో ఆ బ్లౌజ్తో అయితే సరి చేస్తున్నా. ఇలా అయితే కటింగ్ అయితే చేసేసుకుందాం. ఇలా చుక్కలు అయితే పెట్టుకోండి లైట్గా. చూడండి, మన భుజం ఎక్కడ దాకా ఉందో అక్కడి నుంచి 1 ఇంచు పైకి అయితే పెట్టుకోండి. 1 ఇంచు ఏ సైడ్ అయినా సరే 1 ఇంచు అయితే ముందుకి ఇలా అయితే అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి, ఇలా కరెక్ట్గా వస్తుందండి. ఒక్క బ్లౌజ్ అయితే ట్రై చేయండి. వీలవుతే మీకు నార్మల్ బ్లౌజే చేసుకోండి మీరైతే. అది పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత అయితే మీరు ఇలా వర్క్ బ్లౌజ్లో అయితే కరెక్ట్గా కటింగ్ అయితే ఇలా అయితే చేసుకుందరు కానీ. చూడండి, ఇలా అయితే చుక్కలు పెట్టేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడ దాకా కుట్టు వస్తుంది. ఇలా అయితే మీకు చూపిస్తున్నాను. కొంచెం ఎక్కువే పెట్టుకోండి, దారాలు అది ఊడిన భయం ఉండదు. ఇలా అయితే కింద భాగం చంక భాగం అయితే కరెక్ట్గా పెట్టండి.
ఇలా అయితే పెట్టుకుని చుక్కలు అయితే పెట్టుకోండి. భుజము, మెడ, సంక ఇలా చూడండి కరెక్ట్‌గా వచ్చింది లేనిది చూసుకోండి. నేను ఖర్చులకవుతే ఇంకా ముందుకవుతే బాగా ముందుకి 1 ఇంచి ముందుకవుతే పెడుతున్నా. ఖర్చు అయితే ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఇలా పెట్టుకోండి. చూడండి లేకపోతే మీకు ఇంకా తక్కువ కావాలంటే ఇంకా తక్కువ పెట్టుకోవచ్చు. మీ సైజుని బట్టి ఇలా అయితే మెజర్మెంట్ చేసుకోండి కరెక్ట్‌గా. నాకైతే ఎక్కువగానే పెట్టుకుంటున్నాను ఖర్చులు ఎక్కువ కావాలని. చూడండి ఇలా పక్కకైతే పెట్టేసుకోండి. నీట్‌గా అయితే మనం ఎక్కడైతే చుక్కలు పెట్టామో నీట్‌గా అయితే గీసుకోండి. మనం కటింగ్‌కి రావాలి కదా! ఇలా నీట్‌గా అయితే గీసేసుకోండి మొత్తం. చూడండి ఇలా. ఎప్పుడూ కూడా మనకి 1 ఇంచి యువతలకే కటింగ్ చేసుకోండి. ఎందుకంటే కుట్టుల్లోకి పోతుంది. మనకు బ్లౌజ్ కూడా కరెక్ట్‌గా వస్తుంది. చూడండి ఇప్పుడు మళ్ళీ సర్దుకోండి. ఏమైనా మిస్టేక్ అవుతే గనక మళ్ళీ తిరిగి రాదు. అందుకని కరెక్ట్‌గా సర్దుకోండి. పైది కిందది లైన్స్ అయితే కరెక్ట్‌గా ఉండాలి. మెడ వర్క్ చేసిన బ్లౌజు చూడండి ఇలా నేను 1 ఇంచి యువతలకు అయితే కట్ చేసుకుంటున్నా. ఎందుకు అంటే మిషన్ పాదం బాగా తిరగాలి. చూడండి ఇలా పైన భుజం కాడవుతే ఇంత 1 ఇంచ్ అయితే వదిలేసా. కావాలితే మనం తర్వాత అయితే కట్ చేసేసుకోవచ్చు. నడుం భాగం అయితే ఇలా తీసుకోండి. నేను ఎక్కువగా ఖర్చులు అయితే పెట్టుకుంటున్నా. మీకు ఎంత కావాలితే అంతే పెట్టుకోవచ్చు. ఇలా అయితే మెజర్మెంట్ చేసుకోండి పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూడండి చంక భాగం అయితే మనం ఎప్పుడూ కూడా పైనుంచి భుజం నుంచే రావాలండి. కటింగ్ అయితే పర్ఫెక్ట్‌గా వస్తుంది. చూడండి ఇదైతే మనం పక్కకు పెట్టేసుకుందాం. చూడండి చేతులు కాదు ఇప్పుడు మనం ముందు భాగం అయితే కట్ చేసుకుందాం. ముందు భాగానికి కొంచెం తక్కువ రావచ్చు కానీ అడ్జస్ట్ చేసుకోవాలి మనమే. చూడండి ఇలా అయితే సాఫ్ట్ కట్ చేసుకోండి. ముందు భాగం అయితే వేసుకుందాం మళ్ళీ. వెనక భాగం అయిపోయిందండి మెడ భాగం అదిని. ఇప్పుడు ముందు భాగం అయితే వేసుకుందాం కరెక్ట్‌గా. ఇలా ఉక్స్ పట్టి అయితే పెట్టేయండి. కరెక్ట్‌గా తిరగవేసుకోండి. సైజు అయితే కరెక్ట్‌గా పెట్టుకోవాలండి. ఎక్కడ ముడతలు కానీ ఏమి ఉండకూడదు. సాఫ్టీగా అయితే చేసుకోండి. ఇలా అయితే పెట్టేసుకోండి పైన. స్టార్టింగ్ అయితే చూడండి మెడ స్టార్టింగ్ ఎప్పుడు కూడా మనం మెడే చూసుకోవాలండి. వెనక భాగము మెడే చూసుకోవాలి. ముందు భాగము మెడే చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి భుజాలు కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకోండి. చూడండి ఇలా పర్ఫెక్ట్‌గా అయితే మనకి వర్క్ ఎక్కడైతే ఇచ్చారో అక్కడికి మనం మెడ అయితే పెట్టుకోండి. కరెక్ట్‌గా సాఫ్ట్ అయితే చెయ్యండి. ఎప్పుడూ కూడా మనం 1 ఇంచి యువతలకు అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఇంత అయితే తక్కువ వచ్చింది నాకు. ఈ పీస్ అయితే అక్కడికైతే అడ్జస్ట్ చేద్దాం. చూడండి ఇలా అయితే వేసుకుని కరెక్ట్‌గా కట్ చేసుకుందాం. చూడండి ఇలా అయితే మడత పెట్టేసుకోండి. చేతులు అయితే మీకు నీట్‌గా చూపిస్తానికి అయితే నేను ఇలా అయితే చూపిస్తున్నాను. చంక భాగం ఇప్పుడు మనం చూడండి మెడ భాగం అయితే కరెక్ట్‌గా అయ్యింది. భుజం భాగం కూడా అయ్యింది. ఇప్పుడు చంక భాగం అయితే చూపిస్తున్నాను నేను మీకు. ఇలా అయితే పర్ఫెక్ట్‌గా సర్దుకోండి.
ఎక్కడ తేడా లేకుండా కరెక్ట్గా వచ్చేది లేనిది చూసుకోండి. ఇప్పుడు మనం భుజానికి అయితే టిక్లు అయితే పెట్టేసుకుందాం. కింద భాగానికి సరి చేసుకుని ఇలా అయితే పెట్టుకోండి. వీడియో అయితే స్కిప్ చేయొద్దండి, ఎండింగ్ వరకు చూడండి. చాలా చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది, మీకు కష్టమని అనిపించదు అస్సలు. ఇలా అయితే సరి చేసుకోండి అన్నీ కూడా. టిక్కింగ్ అయితే పెట్టేసుకోండి, మెడ కూడా పెట్టేసుకోండి. చూడండి ఉక్సులు పట్టీ కాడ కూడా పెట్టేసుకోండి. చూడండి ఇప్పుడు మెజర్మెంట్ అయితే చూడండి ఇలా అయితే సర్దుకోండి. ఇలా అయితే పెట్టేసుకోండి టిక్కులు అయితే. ఇప్పుడు చంకా భాగం అయితే పెట్టేసుకుందాం. చూడండి కింద పట్టీ అయితే మనకి కురసగా ఉందండి, అందుకని అయితే నేను కొంచెం లాంగ్ ఉండాలని ఇలా అయితే కరెక్ట్గా పెట్టుకుంటున్నాను. చూడండి ఇక్కడైతే మనకి తక్కువ వచ్చిందండి పీసెస్ అయితే, అందుకని మీకు గచ్చు పైన గీస్ అయితే చూపిస్తున్నాను. అంత ముక్క అయితే మనం అతుక్కుందాం, చిన్న ముక్క కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడైతే చూడండి ఇలా అయితే కరెక్ట్గా గీసేసుకోండి. చూడండి సైజు అయితే కరెక్ట్గా మనకి గీసుకున్న తర్వాతే తెలుస్తుందండి ఏదైందని, చుక్కల్లో అయితే తెలియదు. చూడండి ఇప్పుడైతే మనం కట్ చేసుకుందాం. ఇలా అయితే నీట్గా కట్ చేసేసుకోండి. ఎప్పుడు కూడా 1 ఇంచ్ యువతలకే కట్ చేసుకోండి, మనకి దారాలు ఊడిపోవు, పర్ఫెక్ట్గా కూడా ఉంటుంది కుట్టేటప్పుడు. అదేని మనకి అప్పుడే అవసరం అవుతే అప్పుడే కట్ చేసేయచ్చు ఏదైనా కూడా. ఇలా అయితే కట్ చేసుకోండి. చూడండి కింద భాగం కూడా కరెక్ట్గా కట్ చేసుకోండి. ఇలా చూడండి ఇక్కడ పీస్ అయితే తక్కువ వచ్చింది కదా, ఇక్కడైతే పీస్ అయితే ఇలా అయితే వేసేసుకోండి. కుట్టేటప్పుడు అయితే అన్ని అడ్జస్ట్లు కరెక్ట్గా చేసేసుకుందాం. ఇలా చూడండి కరెక్ట్గా సరిపోయింది. చూడండి ఇప్పుడైతే మడత పెట్టేసుకుందాం, పక్కన అయితే పెట్టేసుకుందాం. చూడండి ఇప్పుడైతే చేతులైతే మనం ఇలా నెట్టదండి ఇది. ఇప్పుడైతే మనం ఇలా కొలతలు అయితే తీసేసుకుందాం. చూడండి ఇలా 2 పీసులు వేసుకోండి, ఇలా ముందుకు అయితే వేసుకోండి. మన చేతులు ఎంత పొడవు ఉన్నాయో చూసుకోండి. పొడవు అయితే చూసుకుని కరెక్ట్గా పొడవు అది సరిపోయిందండి. వర్క్ అయితే సూపర్, చాలా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చేసిందండి ఈ బ్లౌజ్ అయితే. వీడియో అయితే స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూసేయండి. మనం లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి కదా, అందుకని అయితే మీకు చూపిస్తున్నా.
ఇలా అయితే చూడండి పర్ఫెక్ట్గా పెట్టుకున్నారా లేదా చూసుకోండి. ఇలా చుక్కలు అయితే పెట్టుకోండి. ఇలా చంక కాడ స్టార్టింగ్ అయితే పెట్టేసుకోండి. భుజం కాడ అయితే పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇలా అయితే మడత పెట్టుకోండి. కరెక్ట్గా రావాలి సంక భాగం అయితే. చూడండి ఇలా అయితే ఇలా అయితే మెజర్మెంట్ చేసుకోండి. ఇలా పర్ఫెక్ట్గా కటింగ్ అయితే చేసేసుకోండి. చంకలో అయితే కొంచెం ముక్కలు పట్టొచ్చండి. అవసరమైన వాళ్ళకి పడతాయి, అవసరం లేని వాళ్ళకి లేదండి. ఇలా అయితే కుట్టేసుకోవచ్చు. నేనైతే ఇలా వేస్ట్ పీసులు ఉంటే కనుక ఇలా అయితే వేసేసుకుంటున్నా. చూడండి కరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇలాగా చేతులు కూడా కటింగ్ అయితే అయిపోయింది. మడత పెట్టేసుకుని పక్కన అయితే పెట్టేసుకుందాం. చూడండి ఇప్పుడు మనం ముందు భాగంలో కింద పట్టీ అయితే తీసుకుందాం. చూడండి ఇంత ఇలా మీకు ఏ సైజు కావాలో ఆ సైజు తీసుకోవచ్చు. మీ బ్లౌజ్ని బట్టి ఇలా అయితే కొలత తీసుకోండి కరెక్ట్గా. వీడియో అయితే కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూసేయండి. లైనింగ్ కూడా కట్ చేసుకుందాం. ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అన్నీ చూపిస్తాను. చాలా ఈజీ అండి. స్టార్టింగ్ అయితే బ్లౌజ్ కట్ చేసుకోవాలి, తర్వాత అయితే లైనింగ్ కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలో చాలా ఈజీ అండి, చూపించేస్తా. చూడండి ఇప్పుడైతే ఇదైతే మెజర్మెంట్ అయితే చేసుకోండి. ముందు పట్టీ అయితే కరెక్ట్గా ఇలా అయితే డాట్స్ పెట్టుకొని స్టార్టింగ్ వి షేప్ ఉండాలండి. కిందకి ఇలా అయితే తీసుకోండి పర్ఫెక్ట్గా. మీకు పొడవు సరిపోతే అతుక్కోవచ్చండి. బ్లౌజు కుట్టేటప్పుడు అయితే చూసి అవసరం అయితే అతుక్కుందాం. ఇలా అయితే కరెక్ట్గా తీసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. పక్కన అయితే పెట్టేసుకుందాం. బ్లౌజ్ అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు లైనింగ్ అయితే కట్ చేసుకుందాం. చూడండి ఇదే కలర్ లైనింగ్ అయితే నేను మీటర్ అయితే తీసుకున్నానండి. చాలా పెద్దది, పన్నా కూడా చాలా బాగుంది. మనం ఆర్డర్ పెట్టింది అయితే 86 సెంటీమీటర్లు అయితే వచ్చిందండి. మీటర్ లేదు, తక్కువగా ఉంది. లైనింగ్ అయితే మీటర్ కూడా తెచ్చేసుకున్నాను. ఫుల్ అయిపోతుందండి. చాలా చాలా బాగుంది. చూడండి వెనక భాగం అయితే వేసేసుకుందాం. వెనకాల మెడ అంతా కరెక్ట్గా ఎలా ఉంది అలా పెట్టేసుకోండి. చాలా ఈజీ అండి. ఇప్పుడు లైనింగ్ కటింగ్ అయితే సూపర్, చాలా ఈజీగా ఎవరన్నా చేసేయచ్చు. చూడండి ఇలా అయితే కట్ చేసుకోండి. సెంటర్కి అయితే ఎక్కడ కదలకుండా కత్తెర అయితే పెట్టుకోండి. చూడండి ఇలా అయితే డాట్స్ అయితే పెట్టేసుకోండి నీట్గా. ఎప్పుడు కూడా నీట్గా పెట్టుకోవాలండి. మనకు ఆ చుక్కలను బట్టి నీట్నెస్ వస్తుంది కటింగ్ కూడా. చూడండి ఇలా ఇలా అయితే కరెక్ట్గా పెట్టేసుకోండి. అన్ని చుక్కలు అయితే అయిపోయినాయి కదా. ఇప్పుడు కొంచెం బాగా గీసేసుకుందాం.
బాగా కనిపించాలి కదా. ఇలా అయితే పర్ఫెక్ట్గా గీసేసుకోండి. చూడండి ఇలా. మనకి బ్లౌజు మెడ ఎలా అయితే వస్తుందో మీషోలో అదే కటింగ్ రావాలండి ఎప్పుడు కూడా. అందుకనైతే చూడండి ముందు భాగం అయితే తీసుకోండి. ఇలా అయితే చూడండి వెనక భాగం అయిన తర్వాత కొంచెం ముందుకు అయితే వేసుకోండి. ముందు భాగం కరెక్ట్గా అయితే సరిపోతుంది. చూడండి ఇలా. మనకి పీస్ అయితే తక్కువ వచ్చింది కదా, అది కూడా వేసేసుకోవాలండి. మనకి లైనింగ్ కరెక్ట్ రావాలి కదా, అందుకని. వీడియో అయితే స్కిప్ చేయకండి, చాలా ఈజీ అండి. ఎండింగ్ వరకు చూసేయండి. నా కటింగ్ అయితే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి. ఇలా తప్పనిసరిగా కత్తెర అయితే సెంటర్లో అయితే పెట్టుకోండి. అటు ఇటు కదలకుండా ఉంటుంది. చూడండి ఇప్పుడైతే పక్కకు అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు బాగా నీట్గా కనిపించేలాగా అయితే గీసుకోండి. ఇలా అయితే కరెక్ట్గా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా అయితే వచ్చిందో. పక్కకు జరిపేసుకోండి. ఇప్పుడు మనం చేతులు అయితే తీసుకుందాం. చేతులు అయితే వెనక నుంచి అయితే మర్చుకోండి. చూడండి చేతుల భాగం అయితే సెంటర్లో అయితే నెట్ వచ్చింది కదా, దాన్ని అయితే అలాగే ఉంచుకోండి. మన చేతులు ఎలా అయితే ఉన్నాయో అలాగే కటింగ్ చేసుకోండి. కుట్టేటప్పుడు అయితే మనం అన్నీ సరి చేసుకుని కటింగ్ చేసుకుని కుట్టుకుందాం. ఇప్పుడు స్టార్టింగ్ అయితే ఎలా ఉన్న చేతులు అలా అయితే వేసుకోండి. సెంటర్లో అయితే నెట్ వచ్చింది, అదే మోడల్లో అయితే కటింగ్ చేయకండి. తర్వాత అయితే కట్ చేసుకుందాం. కుట్టేటప్పుడు అయితే కట్ చేసుకుందాం. ఇలా అయితే డాట్స్ పెట్టేసుకుని ఇలా అయితే కటింగ్ చేసేసుకుందాం. చూడండి కరెక్ట్గా అయితే ఇలా అయితే పక్కకు అయితే పెట్టేసుకోండి. పూర్తయిపోయింది. చూడండి ఇప్పుడు మనం వెనక వైపుదండి మెడ చూడండి ఇలా. కటింగ్ అయితే చేసేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి, చాలా కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అయితే. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీరు. నా వీడియో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి. తప్పులు రైట్లు ఉంటే కనుక సరి చేసుకుంటా. చాలా ఈజీ ప్రాసెస్ ఇది అయితే. ఒక టేప్ పని లేదండి, ఒక పేపర్ పని లేదు, చాలా ఈజీ. చూడండి ముందు భాగం అయితే కట్ చేసేసుకుందాం. ఇలా అయితే వేసేసుకోండి. కరెక్ట్గా వేస్ట్ ముక్క అయితే ఇలా అయితే పెట్టేసుకోండి. సైడ్న అయితే కొంచెం తగ్గింది కదా, ఇలా అయితే పక్కన పెట్టేసుకుందాం. చూడండి కటింగ్ అయితే పర్ఫెక్ట్గా ఇలా అయితే చేసేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్. ఎంత నేర్చుకోలేని వాళ్ళైనా ఈజీగా కట్ చేయొచ్చండి ఇలా అయితే.
ట్రైనింగ్కి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇలా అయితే కట్ చేయొచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే. కరెక్ట్గా ఒకసారి అయితే ట్రై చేయండి. కాటన్ పీస్ అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టైం అయితే వర్క్ బ్లౌజ్ అయితే ట్రై చేయండి. చూడండి ఇలా పర్ఫెక్ట్గా ఇలా అయితే కటింగ్ చేసుకోండి. ఎప్పుడు కూడా 1 ఇంచ్ అయితే ఉండాలి. ఇలా అయితే పక్కకు పెట్టేసుకుందాం. చూడండి ముందు పట్టీ అయితే తీసుకోండి. ముందు భాగం పట్టీ కింద అయితే మీకు ఏ సైజు కావాలో ఆ సైజు తీసుకోవచ్చు. కుట్టేటప్పుడు అయితే సరి చేసుకుని కొలతలు కొలుచుకుంటా అప్పుడైతే కుట్టండి. బ్లౌజ్ అదైతే కరెక్ట్గా చూసుకుంటూ కుట్టుకోండి. కరెక్ట్గా సరిపోతుంది. ఇంత కరెక్ట్గా అయితే కటింగ్ అయితే చేసేసుకోండి. అదే క్వాంటిటీతో కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు. నెక్స్ట్ అయితే కటింగ్ చేసేయచ్చు. పక్కకు అయితే పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనం చూడండి ఉక్సులు పట్టీకి అయితే తీసుకుందామండి. చూడండి ఇలా చూడండి వేస్ట్ ముక్క అయితే ఉన్నాయి. అవి అయితే తీసుకుందాం. ఇవి అయితే పక్కకు పెట్టేద్దామండి. ఏమైనా యూజ్ అవుతే పక్కకు అయితే ఉంటాయి. పెద్ద ముక్కలు అయితే సైడ్కి అయితే పెట్టుకోండి. చూడండి ఉక్సులు పట్టీకి అయితే మనకి కావాల్సినంత అయితే తీసుకోండి. చూడండి ఇలా అయితే కొలత కొలుచుకుని తీసుకోవాల్సిన పని లేదండి. ఉజ్జాయింపుగా తీసేసుకోవచ్చు. మనకి ఎంత కావాలో అంత వేసుకొని మిగతాది అయితే కటింగ్ చేసేయచ్చు. ఇలా అయితే కంపల్సరీ తీసుకోండి. ఉక్సులు పట్టీకి మడత పెట్టేసి పక్కనైతే పెట్టేసుకుందాం. బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అండి. తప్పనిసరిగా నా వీడియో అయితే చూడండి. బ్లౌజ్ అయితే ట్రై చేయండి. బాయ్ బాయ్.